ఓకే, నిన్న కాన్సెప్ట్ మన మధ్యలో ఆపిస్తామండి. ఏదంటే ఆరోహణ సంచిత పవన పుణ్యము అలాగే అవరోహణ సంచిత పవన పుణ్యం చెప్పుకున్నాము. కానీ వాటితో ఏర్పడే రేఖల గురించి చెప్పుకోలేదు మనం. ఆ రేఖల వల్ల మనకు మనకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది కొంత. ఇదే కాన్సెప్ట్ లో లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నది నేను. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంటే మధ్యగతం ఏంటి? మధ్యగతం. ఓకే, ఈజీగా ఉంటుంది, ఈజీగా తేలిపోతుంది కూడా మనకి. ఇది 99% మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మధ్యగతం మీద క్వశ్చన్ అనేది రాదు, ఎందుకంటే ఈజీ కాన్సెప్ట్ కాబట్టి. ఇక్కడ మనకి కొన్ని రాసులు ఇస్తాడు, ఆ రాసుల యొక్క మధ్యగతం కనుక్కోమంటాడు అండి. ఏంటి మధ్యగతం? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7 ఒక 7 రాసులు ఇవి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 8 రాసులు ఇవి. ఓకే, ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6, 7 అవి బేస్ సంఖ్యలో ఉన్నాయి. ఏంటి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఇవి బేస్ సంఖ్యలు. బేస్ సంఖ్యలు అంటే ఒక 7 వరకు 7 రాసులు ఇవి. అంటే మనకి ఇక్కడ 7 రాసులు కాబట్టి బేస్ రాసులు అంటే ఇవి బేస్ సంఖ్యలు కాదు, 7 రాసులు కాబట్టి ఆ 7 అనే దాని అంటే బేస్ రాసులుగా తీసుకుందాం. అంటే n వాల్యూ, ఇది 1వ రాశి, 2వ రాశి, 3వ రాశి, 4వ రాశి, ఇది అలాగా nవ రాశి అంటే n అనేది బేస్ సంఖ్య తీసుకుందాం. 1వ రాశి, 2, 3, 4, 5 అలాగా ఎన్నో రాశిది nవ రాశి అంటే n వాల్యూ ఏమైంది ఇక్కడ 8 సరి సంఖ్య అయింది. అంటే మనం తీసుకున్న రాసులు లెక్క పెట్టినప్పుడు మనకి సరి సంఖ్య వస్తుంది అనుకోండి, అవి సరి రాసులు అంటే సరి సంఖ్య రాసులుగా తీసుకోవాలి. మనం బేస్ సంఖ్య వస్తే బేస్ రాసులుగా భావించాలి. అటువంటి సందర్భంలో ఆ శ్రేణిలో మనకి మధ్యగతం అనేది ఏమవుతుందంటే మధ్యలో ఉండేది మధ్యగతం అవుతుంది. మధ్యలో ఏదైతే ఉంటుందో అది మధ్యగతం అవుతుంది. అయితే మనకి మధ్యగతం రాయాల్సి వచ్చినప్పుడు కొన్ని అంశాలకి లేదా కొన్ని రాసులకి మధ్యగతం రాయాల్సి వచ్చినప్పుడు ఆ రాసులను మీరు ఫస్ట్ గా చేయాల్సిన పని ఏంటంటే ఆరోహణ క్రమంలో కానీ లేదా అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలి. ఎప్పుడు కొన్ని రాసులు ఇస్తాడు మీకు, ఆ రాసులను మీకు మధ్యగతం కావాలంటే మధ్యగతం అనేది ఎప్పుడు కూడా మధ్యలో ఉంటుందండి. అటు ఇటు రాసులు పోగా మధ్యలో ఒక రాశి మిగిలింది అనుకోండి, అదే మధ్యగతం. అటు ఇటు పోగా మధ్యలో 2 రాసులు మిగిలిపోయి అనుకోండి, ఆ 2 రాసులు సరాసరి మనకు మధ్యగతం అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 7 రాసులు ఉన్నాయి, ఇటు 3 రాసులు పోతే మధ్యలో 4 మిగిలింది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7కి మధ్యగతం ఏమవుతుందంటే 4 అనేది అవుతుంది. అలా కాకుండా మధ్యలో ఒక 2 రాసులు మిగిలిపోయి అనుకోండి, ఇటు 3 రాసులు పోయి మధ్యలో 2 రాసులు మిగిలిపోయి, ఇప్పుడు మధ్యగతం ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క సరాసరి అంటే 4 + 5/2 అంటే 9/2 అంటే 4.5. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని రాసులు ఇచ్చినప్పుడు వాటి యొక్క మధ్యగతం కావాల్సి వస్తే వాటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దది, అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నది. 1, 2, 3, 4, 5, 6, 7 ఆరోహణ క్రమంలో ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇది కూడా ఆరోహణ క్రమంలో ఉన్నాయి. ఓకే, సో ఆరోహణ క్రమంలో ఉన్నప్పుడు మనకి మధ్యగతం ఏమవుతుందంటే మధ్యలో ఉండే విలువ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక 2 ఫార్ములాస్ రాసుకుందాం. 1, 2, 3, 4 అలాగా n రాసులు ఉన్నాయి. అలాగే ఎన్ని ఉన్నాయి? n రాసులు. ఇప్పుడు ఒకవేళ n అనేది బేసి సంఖ్య అయితే మధ్యగతం ఏమవుతుంది, సరి సంఖ్య అయితే మధ్యగతం ఏమవుతుంది? n అనేది బేసి సంఖ్య అయితే మధ్యగతం ఏమవుతుంది, సరి సంఖ్య అయితే మధ్యగతం ఏమవుతుంది? ఒకవేళ n అనేది బేసి సంఖ్య అయితే మనకి n+1/2వ పదం ఏమవుతుందంటే మధ్యగతం అనేది అవుతుంది. ఇవి రాసుకోండి పాయింట్స్, 2 పాయింట్లు ఉంటాయి, అవి మనకి ఇంపార్టెంట్. ఒక్కొక్క శ్రేణి ఇచ్చాడు, ఆ శ్రేణి ఎన్ని రాసులు ఉన్నాయి, ఆ ఎన్ రాసులు చెప్పారు కదా, ఆ రాసుల సంఖ్య ఒకవేళ బేస్ సంఖ్య ఏందనుకోండి, ఎన్నవ రాశి మధ్యగతం అవుతుందంటే n+1/2 పదం అనేది మధ్యగతం అవుతుంది. అంటే అన్నవ రాశి అనేది మధ్యగతం అవుతుంది. ఒకవేళ n అనేది సరి సంఖ్య ఏందనుకోండి, n/2 అలాగే n/2+1 ఈ పదాల సరాసరి అనేది మధ్యగతం అవుతుంది. ఇవి 2 ఇంపార్టెంట్ అండి, 2 పాయింట్లు. మనం తీసుకున్న శ్రేణిలో n రాసులు ఉన్నాయి. n యొక్క విలువ అంటే n రాసులు అంటే 7 రాసులు అవ్వచ్చు, లేదా 8 రాసులు అవ్వచ్చు, 9 రాసులు అవ్వచ్చు. అటువంటి సందర్భంలో n విలువ బేస్ సంఖ్య అంటే మనం తీసుకున్న రాసుల సంఖ్య బేస్ అయ్యాయనుకోండి, బేస్ రాసులు అయ్యాయనుకోండి, 7 రాసులు, 9 రాసులు, 15 రాసులు ఇలా ఉంటే
సరిగ్గా మధ్యలో ఒకటే ఉంటుందండి. అది ఎన్నో రాశి తెలియాలంటే n అనేది 7 అయితే 7 + 1 అంటే 8/2 అంటే 4. 4వ రాశి మధ్యగతం అవుతుంది. 1, 2, 3 4వ రాశి. ఒకవేళ n అనేది సరి సంఖ్య అయితే n/2 ఇవి ఎన్ని రాశులు అండి? 8 రాశులు కదా. సో 8/2 అంటే 4. n/2 + 1 అంటే 8/2 + 1 అంటే 4 + 1 అంటే 5. అంటే 4వ పదము 5వ పదము 4వ పదము 5వ పదము ఈ రెండిటి యొక్క సరాసరి మనకి ఏమవుతుందంటే మధ్యగతం అనేది అవుతుంది. ఆ రెండే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. ఆ రెండు గుర్తుపెట్టుకొని చాలు. ఓకే. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా మనకి ఏంటంటే వ్యక్తిగత శ్రేణి దత్తాంశం ఉంటుంది. ఆ వ్యక్తిగత శ్రేణి దత్తాంశానికి మనం ఏం చేయాలంటే మధ్యగతం కనుక్కోవాలి. ఓకే. ఇక్కడ మనకి ఈ దత్తాంశానికి ఏం కనుక్కోమన్నాడు? మధ్యగతం కనుక్కోమన్నాడు. సో మధ్యగతం కనుక్కోమన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇచ్చిన దత్తాంశం ఫస్ట్ మీరు చేయాల్సింది మధ్యగతం. మనకి అంకగణిత సగటు అది సగటు కనుక్కోమంటే మీకు ఏం చెప్పాను నేను? డిఫరెన్స్ ఫస్ట్ చూడమని చెప్పాను. అలాగే మధ్యగతం కనుక్కోమన్నప్పుడు కూడా మనం ఒకటి చూడాలి. ఏం చూడాలి తెలుసా? ఇచ్చిన రాశులు ఆరోహణ క్రమంలో కానీ లేదా అవరోహణ క్రమంలో కానీ ఉన్నాయా లేదా అని. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దది, అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నది. ఎలా రాసుకున్నా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. చూడండి ఇక్కడ 49, 48, 15 ఫస్ట్ లోనే పోయింది అంటే ఒక వరుస క్రమంలో లేవు. సో మనం ఒక వరుస క్రమంలో పెడదాం. వీటిలో చిన్నది ఏదండి? 14 చిన్నది, తర్వాత 15, తర్వాత 17, తర్వాత 20, తర్వాత 28, తర్వాత 48, తర్వాత 49, తర్వాత 110. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాసులు ఆరోహణ క్రమంలో రాస్తాం. సో 8 రాసులు ఉన్నప్పుడు ఏం చెప్పాను మీకు? 8 ఉన్నా లేదా 10 ఉన్నా ఒకటే మాట. మనకి మధ్యగతం అంటే మధ్యలో ఉండే రాసులు అటు ఇటు కరెక్ట్ గా పోవాలి. మనకి ఇటు ఒక 2 తీసేయండి, ఇటు ఒక 2 తీసేయండి, ఇంకోటి తీసేయండి. మరి ఇంకెన్ని మిగిలిన మనకి మధ్యలోన? 2 మిగిలే. మనకి ఖచ్చితంగా మధ్యలో మిగిలితే 2 మిగిలితే లేదా 1 మిగులుతుంది. 1 మిగిలితే అదే మనకి మధ్యగతం అవుతుంది. ఒకవేళ 2 మిగిలితే ఆ రెండింటి యొక్క సరాసరి తీసుకోవాలి. మనకి మధ్యలో ఏ 2 మిగిలాయి? 20, 28. ఓకే. వాటి యొక్క సరాసరి తీసుకోవడమే. 20 + 28/2 అంటే ఎంత అవుతుంది? 48/2 అంటే 24. ఎంత? 24. ఓకే. సో మనకి ఇచ్చిన దత్తాంశానికి మధ్యగతం కావాల్సి వచ్చినప్పుడు ఆ దత్తాంశంలో రాసులను మనం వరుస క్రమంలో రాసుకున్నట్లయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకే సంఖ్యలో మనకి ఈజీగా చెప్పాను అంతే మీకు. రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉండే సంఖ్యలు మనం తీసిస్తే సమాన సంఖ్యలు అంటే వాల్యూస్ అని కాదు. ఇటు ఒక 3 సంఖ్యలు, ఇటు ఒక 3 సంఖ్యలు తీస్తాం. ఇంకా మధ్యలో ఎన్ని మిగిలాయి? 2 సంఖ్యలు మిగిలాయి. ఆ రెండింటి యొక్క సరాసరి తీసుకుంటే అదే మనకి మధ్యగతం అనేది అవుతుంది. జనరల్ గా చెప్పాలంటే ఇవి ఎన్ని రాసులు అండి? 8 రాసులు. 8 అనేది ఏంటి ఇక్కడ? సరి సంఖ్య. సో 8 సరి సంఖ్య కాబట్టి రాసులు ఎన్ని? 8 రాసులు. అంటే 8 సరి సంఖ్య కాబట్టి మనకి ఏ పదాలు మధ్యగతం అవుతాయి? n/2 అలాగే n/2 + 1వ పదాలు. n/2 అంటే 8/2 అంటే 4వ పదం. అలాగే n/2 + 1 అంటే 8/2 + 1 అంటే 4 + 1 అంటే 5వ పదం. అంటే 4వ పదము 5వ పదం యొక్క సరాసరి. 1, 2, 3, 4 4వ పదం ఇది, 5వ పదం ఇది. ఈ రెండింటి యొక్క సరాసరి అంటే ఇది. సో మనకి ఎంత అవుతుందంటే 24 అనేది అవుతుంది. ఓకే. సో ఈ విధంగా చేయాలి. ఓకే. సో మొదటి 10 ప్రధాన సంఖ్యలు అంటే చాలా మందికి అవగాహన లేకపోతే 1, 2, 3, 4 అలాగే 10 వరకు తీసుకొని చేసేస్తారు కొంతమంది. లేదంటే 1, 2, 3, 4, 5, 3, 5, 7 అలాగే 23 వరకు తీసుకుంటారు. వీళ్ళు ప్రధాన సంఖ్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే 1ని కూడా ప్రధాన సంఖ్య తీసుకొని చేసేస్తారు. సో దానివల్ల చేసిన కూడా తప్పే వస్తుంది మనకు ఆన్సర్. ఓకే. నెక్స్ట్ అలా కాకపోతే 2, 3, 5, 7 ఇప్పుడు మీరన్నట్టే 9 ఇలా తీసుకొని చేసేస్తుంటారు కొంతమంది. అంటే ఏదో ఒకటి మధ్యలోన ఒక సంఖ్య ప్రధాన సంఖ్య ఉపయోగించేస్తారు. 9 కానీ 15 కానీ లేదా 19, 21 కానీ ఇలా. సో అలా కొంతమంది పోతారు. సో పర్ఫెక్ట్ గా మనకి ప్రధాన సంఖ్యలు మొదటి 10 ప్రధాన సంఖ్యలు రాయగలగాలి. సో 2, 3, 5, 7, 9 సారీ 5, 7, 11, 13, 17, 19, 23, 29. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. సో 10 ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం. ఆ 10 ప్రధాన సంఖ్యలు ఏం అడిగాడు వాడు? మధ్యగతం అడిగాడు. సో ఇటు 4 కొట్టియండి, ఇటు సైడ్ 4 కొట్టియండి. మధ్యలో ఎన్ని మిగిలాయి? 2 మిగిలాయి. ఆ సరాసరి మనకి మధ్యగతం అవుతుంది. అంటే 11 + 13/2 అంటే 24 మధ్యగతం అవుతుంది.
ఓకే, సో అలా చేయాలి. ఇక్కడ చూడండి 6 4 6 ఏ ఇది 9 10 19 అని దత్తాంశం యొక్క మధ్యగతము 7.5 అయినా ఏ వాల్యూ ఎంత అడిగాడు. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉండాలి, ఆ పాయింట్ మిస్ అయిందంటే అక్కడ ఇవ్వలేదు. కానీ అంటే ప్రాబ్లం చూసి మనం అర్థం చేసుకోవాలి. 4 తర్వాత 6 ఉంది అంటే పెద్ద సంఖ్య, 6 తర్వాత ఏ ఉంది, ఏ తర్వాత 9 ఉంది అది పెద్ద సంఖ్య, అంటే 6 కంటే పెద్ద సంఖ్య, 9 కంటే 10 పెద్ద సంఖ్య, 10 కంటే 19 పెద్ద సంఖ్య. అంటే ఇదేంటిది ఒక వరుస క్రమంలో ఉందని మనం భావించాలి అంతే. వాడైతే ప్రాబ్లంలు ఇవ్వాలి ఖచ్చితంగా. వాళ్ళు తెలుసా, ఈ రాశులు ఆరోహణ క్రమంలో ఉన్న ఈ దత్తాంశకు మధ్యగతం 7.5 అయినా ఏ వాల్యూ ఎంత అడగలడు. కానీ వాడు ఆ పదాన్ని ఉపయోగించలేదు. కానీ వాడు రాసిన క్రమంలో అన్ని రాశులు ఒక క్రమంలో ఉన్నాయి కాబట్టి ఈ ఏ కూడా ఆ క్రమంలో ఒక సంఖ్యలుగా భావించాలి మనం అంతే. కాబట్టి ఇక్కడ మనకి ఇటు ఒక 2 రాశులు ఇటు ఒక 2 రాశులు పోయాయి. అందుకు ఇవి ఆరోహణ క్రమంలో రాయాలి. మనకి మధ్యగతం కావాలంటే ఆరోహణ క్రమంలో రాయాలి. మనం ఆల్రెడీ రాసినట్టు లెక్క వాడు కాబట్టి ఆ 2 పోయాయి. ఇంకా మధ్యలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఆ రెండింటి యొక్క సరాసరి తీసుకోవాలి మనం, అంటే ఏ ప్లస్ 9/2. అది దేనికి సమానం అవుతుంది, మధ్యగతానికి సమానం అవుతుంది. వాడు ఇచ్చాడు మధ్యగతం 7.5. సో ఏ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అసలు భాగిస్తుంది, అసలు గుణిస్తుంది. సో 7.5 into 2 అంటే ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 15 minus 9 అవుతుంది. ప్లస్ 10 అసలుకి వెళ్తే -9 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 15 minus 9 అంటే ఏమవుతుంది, ఇది 6 వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 6. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 6. ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఆరోహణ క్రమంలో ఉన్న చూసారు క్వశ్చన్లు ఇచ్చాడు. ఈ పాయింట్ ఖచ్చితంగా పాయింట్ ఇవ్వాలి వాడు. ఆరోహణ క్రమంలో ఉన్న 12 15 x 19 25 అను దత్తాంశం యొక్క మధ్యగతము 18 అయినా x ఈజ్ ఈక్వల్ ఎంత. ఆన్సర్స్ చూడండి 16 17 18 19. ఆన్సర్ చెప్పండి నాకు మీరు. ఇది చూడండి ఇక్కడ మనకి 5 రాశులే ఇచ్చాడు. ఈ 5 రాశుల యొక్క మధ్యగతం 18 అని ఇస్తాడు. మనకి 5 రాశులు ఉన్నా మీకు ఒకటే అనవసరం. మధ్యగతం అంటే అటు ఇటు కొంచెం కొట్టిండు రాశులు, ఇటు కొట్టి అన్నీ కొట్టిండు. 1 1 2 2. సో మధ్యలో ఒకటే మిగిలింది మనకి ఇక్కడ, అదే మనకి మధ్యగతం అవుతుంది. సో మనకి మధ్యలో మిగిలింది ఎక్స్, వాడు ఇచ్చిన మధ్యగతం కూడా ఈ రాశులకి మధ్యగతం ఎక్స్, ఈ రాశులకి వాడు ఇచ్చిన మధ్యగతం కూడా 18. అంటే ఈ ఎక్స్ దేనికి సమానం అవుతుంది, 18కి సమానం అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ మధ్యగతం ఎంత అవుతుంది అంటే ఈ ఎక్స్ వాల్యూ 18 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ సేమ్ ఇటువంటి ప్రాబ్లమే. 15 12 8 7 6 x 19. వీటి యొక్క మధ్యగతం అంట ఎక్స్ అంట. వీటి యొక్క మధ్యగతం ఈ రాశుల యొక్క మధ్యగతం ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది. 6 less than or equal to x less than or equal to 9. రెండవది 8 less than or equal to x less than or equal to 12. మూడవది 7 less than or equal to x less than or equal to 8. నాలుగవది 12 less than or equal to x less than or equal to 15. ఓకే, ఈ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ అవుతుంది. ట్రై చేయండి ఫస్ట్. ఇక్కడ చూడండి మనకి 15 12 8 7 6 x 19 ఈ రాశి యొక్క మధ్యగతం x అని ఇస్తాడండి. అది ఎక్స్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది, 6కి 9కి మధ్యలో ఉంటుందా, లేదా 6 9 అవ్వచ్చా, 8 12 అవ్వచ్చా, లేదా 8కి 12కి మధ్యలో ఉంటుందా. 6 ఈక్వల్ అంటే సమానం అని అర్థం. 7 అని అవ్వచ్చా, 8 అని అవ్వచ్చా, లేదా వాటి మధ్యలో ఉంటుందా, 12 అని అవ్వచ్చా, లేదా 15 అని అవ్వచ్చా, లేదా మధ్యలో ఉంటుందా. అది మనకు ఆప్షన్. ఇక్కడ వాడు ఏమన్నాడు, మధ్యగతం అన్నాడు. మధ్యగతం అంటే ఖచ్చితంగా మనకి ఆ రాశుల సంఖ్య ఎంత ఉండాలో తెలియాలి, ఆ రాశుల యొక్క క్రమం వరుస క్రమం అనేది ఏ విధంగా ఉందో తెలియాలి. 15 తర్వాత 12 ఇచ్చాడు, 12 తర్వాత 8 ఇచ్చాడు, అంటే ఇది ఖచ్చితంగా ఆరోహణ క్రమంలో లేదు. ఓకే, ఎన్ని రాశులు చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 రాశులు ఉంటే ఎన్నవ రాశి మధ్యగతం అవుతుంది చెప్పండి. ఇటు 3 పోగా మధ్యలో ఉండే రాశి మధ్యగతం అవుతుంది మనకి. అంటే ఎన్నవ రాశి, 4వ రాశి. అంతేనా.
ఒకటవి, రెండోది, మూడోది, 4, 5, 6, 7, 8. సారీ 7 కదా, 7. ఈ 7 రాశుల్లో ఎన్నో రాశి మధ్యగతం అవ్వాలి? ఖచ్చితంగా 4వ రాశి మనకి మధ్యగతం అనేది అవుతుంది. ఈ 7 రాశులకు మధ్యగతం ఎంత అని చెప్పాడు వాడు? ఎక్స్ అని చెప్పాడు. అంటే ఈ 4వ రాశి మనకి ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. మరి మిగిలిన రాశులు మీరు రాయగలరా? ఈ రాశులు ఒక ఆర్డర్లో రాయగలరు కదా. వీటిలో చిన్నది ఏదండి? ఫస్ట్ది 6 కదా, 6, తర్వాత 7, తర్వాత 8. ఓకే, నెక్స్ట్ 8 తర్వాత ఎక్స్ ఆల్రెడీ రాస్తాం మనం. ఎందుకు 4వ ప్లేస్ లో ఎక్స్ ఉండాలి, ఎందుకంటే అదే మనకు మధ్యగతం కాబట్టి. అంటే ఇక్కడ ఇవన్నీ అయిపోయాయి, ఇంకేం మిగిలాయి? 12, 15, 19. అంటే నెక్స్ట్ 12, 15, 19. ఇప్పుడు చెప్పండి, ఆరోహణ క్రమంలో ఉన్నాయి లేవు? ఇవి ఉన్నాయి. ఉన్నప్పుడు ఇది 8, 8 కంటే పెద్దది ఇది. ఇది 12, 12 కంటే చిన్నది ఇది. 8 అవ్వచ్చు, లేదా 8 కంటే పెద్దదైనా అవ్వచ్చు. 12 అవ్వచ్చు, లేదా 12 కంటే చిన్నదైనా అవ్వచ్చు. అది ఎక్కడ చూడండి. సో అదే మనకు ఆన్సర్. ఎలాగే చేశారా? సో ఇచ్చిన వాటిలో ఆరోహణ క్రమంలో రాయమన్నప్పుడు వాడు ఎన్నోది మనకి ఎక్స్ ఇచ్చాడు. ఆ ఎక్స్ మధ్యగతం అన్నప్పుడు మనకి ఇచ్చిన రాశులు ఎన్ని? 7 రాశులు. 7 రాశులు మనకి ఎన్నో రాశి మధ్యగతం అవుతుంది? 4వ రాశి మధ్యగతం అవుతుంది. 7 రాశుల్లో ఎన్నవ రాశి మధ్యగతం అవుతుంది మీకు తెలియాలంటే 7 అనేది బేస్ సంఖ్య. సో బేస్ సంఖ్య ఇచ్చినప్పుడు ఆ 7కి ఒకటి కలిపి బై 2 చేయాలి. అంటే 8/2. అంటే 4వ రాశి మధ్యగతం. స్టార్టింగ్ అదే చెప్పాను మీకు నేను. ఎన్ అనేది బేస్ సంఖ్య అయితే దానికి ఒకటి కలిపి బై 2 చేస్తే మనకి ఎన్నో పదం అయితే వస్తుందో అదే మనకి మధ్యగతం. ఒకవేళ ఎన్ అనేది సరి సంఖ్య అయితే ఆ సరి సంఖ్య బై 2 చేయాలి, అప్పుడు ఒకటి వస్తుంది వాల్యూ. ఆ సరి సంఖ్య బై 2 చేసి దానికి ఒకటి కలపాలి, అప్పుడు ఒక విలువ వస్తుంది. ఆ 2 పదాలు సరాసరి మనకి ఏమవుతుందంటే మధ్యగతం అనేది అవుతుంది. ఓకే, సో అంతే, అలాగే చేయడం అనేది ఏముండదు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం మీకు తెలియకపోయింది అనుకోండి, ఈ క్వశ్చన్ చూసి యాసిస్ చూడగానే సగం ఎగిరిపోద్ది మనకి ఆలోచన అంతా. నెక్స్ట్ కొన్ని భిన్నాలు ఇచ్చాడు, ఆ భిన్నాలు తీసుకుని చేద్దాం. ఒక నిమిషం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ x/5, x/4, x/2, x/3 అనే దత్తాంశమునకు మధ్యగతం 8 అయినా x ఈజ్ ఈక్వల్ ఎంత? x వాల్యూ ఎంత? ఫస్ట్ ఆప్షన్ 24, 18, 27, 51. ఓకే, సో చేసిన ఆన్సర్ చెప్పండి. చూడండి, ఇక్కడ x/5, x2, x/4, x/2, x/3. ఇక్కడ మనం ఇచ్చిన x ని మనము x/1 గా కూడా రాయొచ్చు. సో కొంచెం బ్లైండ్ గా చేస్తే మనం ఎలా చేయొచ్చు అంటే x/1, x/2, x/3, x/4, x/5 గా తీసుకుంటారు చాలా మంది. x/1, x అంటే x/1, x/2, x/3, x/4, x/5. ఇది ఒక వరుస క్రమమే. అయితే మనం ఏమనుకున్నాం? మధ్యగతం అంటే ఆరోహణ క్రమంలో రాయడం అనేసి. ఈ విధంగా రాసినప్పుడు ఇది ఆరోహణ క్రమం కాదు, అవరోహణ క్రమం. ఏంటి? అవరోహణ క్రమం. తప్పలేదు, అవరోహణ క్రమంలో రాసి కూడా చేయొచ్చు, తప్పేం లేదు. అవరోహణ క్రమంలో రాసిన, ఆరోహణ క్రమంలో రాసిన మధ్యలో ఉండేది మనకి ఏమవుతుందంటే మధ్యగతం అనేది అవుతుంది. ఓకే, సో మధ్యలో ఏముందండి? x/3 ఉంది. సో x/3 ఈజ్ ఈక్వల్ టు మధ్యగతం ఎంత? 8. కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఇలా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఇది అవరోహణ క్రమం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆరోహణ క్రమంలో రాయాలంటే ఏం చేయాలి? అన్నింట్లో ఎక్స్ ఉంది కదా, అన్నింట్లో ఎక్స్ ఉంది, ఎక్స్ వదిలేయండి. ఒకవేళ ఎక్స్ లేకపోతే ఈ భిన్నం ఎంత అవుతుంది? 1/5. ఇక్కడ ఎక్స్ లేకపోతే ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ ఎక్స్ లేకపోతే ఏమవుతుంది? 1/4 అవుతుంది. ఇది 1/2, ఇది 1/3. 1ని కాస్త మనము 1/1గా రాసుకుందాం. 1 1/1 1 తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఈ భిన్నాలు బాగా గమనించినట్లయితే ఇవి ఎటువంటి భిన్నాలు చెప్పండి? ఇవి లవంలో 1 ఉంటే వాటిని మనము యూనిట్ భిన్నాలు అంటాం. మనం జనరల్ గా భిన్నాల్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలంటే భిన్నాలను మనము యూనిట్ భిన్నాలుగానే మార్చుకోవాలి, లేదా సజాతి భిన్నాలుగానే మార్చుకోవాలి. దీన్ని x తో గుణించు, 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 ఇవే వస్తాయి. అన్నింటి x తో గుణిస్తే వస్తున్నాయి కాబట్టి ఆ x అంతా పక్కన పెట్టేసాం. సో పక్కన పెట్టిస్తే మనకి ఏమొచ్చింది? ఇక్కడ 1/5 వచ్చింది, ఇది 1/1 వచ్చింది, 1/4, 1/2, 1/3. ఇప్పుడు అన్ని లవంలో 1 వచ్చిందంటే అది యూనిట్ భిన్నాలు. అది లవంలో 1 ఉంటే యూనిట్ భిన్నాలు. యూనిట్ భిన్నాల్లో ఏది పెద్దదవుతుందంటే హారంలో ఏది చిన్నదంటే అది పెద్ద అవుతుంది, ఏది పెద్దదంటే అది చిన్నదవుతుంది. లవంలో 1 ఉన్నప్పుడు హారాల్లో ఏది పెద్దదంటే అది చిన్నదవుతుంది. వీటిలో ఏది పెద్ద ఉందండి?
5 పెద్దది కాబట్టి ఇదే చిన్నది అన్నిటికంటే. అంటే 1/5, దాని తర్వాత 1/4, దాని తర్వాత 1/3, దాని తర్వాత 1/2, దాని తర్వాత 1/1. ఇది దేనికి సంబంధించింది? x/5కి సంబంధించింది, x/4కి సంబంధించింది, x/2కి సంబంధించింది, x/1కి అంటే xకి సంబంధించింది. అది ఆరోహణ క్రమం. ఓకే, సో వీటిలో మధ్యలో ఏముందండి? x/3. సో ఈక్వల్ చేసుకుని చేయొచ్చు. ఓకే, లేదు అన్ని సందర్భాల్లో మనకి సజాతి బండి రూల్ ఇక్కడ యూనిట్ బండి రూల్ ఏమీ లేదు కదా. ఇక్కడ x/5 ఇచ్చాడు, 2x/4 ఇవ్వచ్చు లేదా 2x/3 ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేయాలి మరి? సో అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి తెలుసా? హారాలు చూసుకోవాలి, హారాలు సమానం చేసుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇది 3 ఉంది, ఇది 2 ఉంది, ఇది 1 ఉంది. అంటే 5కి 4కి 3కి 2కి 1కి ఎల్సిఎం అంతే అండి. ఎల్సిఎం అంతా ఇది మూడో ప్రాసెస్. ఇలా కూడా చేయొచ్చు అని చెప్తున్నాను. దాని జోలికి మీరు వెళ్ళకండి, ఇదైనా చేయండి, ఇదైనా చేయండి, తప్పేం లేదు, రెండు చేయొచ్చు. ఇప్పుడు చెప్పేది అంటే మూడో ప్రాసెస్, అది అవసరం లేదు కానీ చెప్తున్నాను జస్ట్. ఇప్పుడు మనకి సజాతి భిన్నాలుగా మార్చుకొని చేయాలి. అది సజాతి భిన్నాలు మార్చుకున్నప్పుడు ఏంటి, హారాలన్నీ కూడా ఒకే విధంగా మార్చుకోవాలి. హారాలు ఏ విధంగా మార్చుకోవచ్చు చూడండి. ఇక్కడ 1, 2, 3, 4, 5 వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది? 10, 15, 30 అవుతుంది. 30 అవుతుంది, 60 అవుతుంది. ఎంత? 60. ఎల్సిఎం 60 అవుతుంది. అంటే ఇక్కడ హారం 60 అవ్వాలి. ఈ x/1లో హారం 1 60 అవ్వాలంటే హారాన్ని మనం 60తో గుణించాలి, లవాన్ని కూడా 60తో గుణించాలి. అంటే 60x/60 ఫస్ట్ వన్. రెండోది ఈ 2 60 అవ్వాలంటే 30తో గుణించాలి, అప్పుడు లవాన్ని కూడా 30తో గుణించాలి. అంటే 30x/60. 3 60 అవ్వాలంటే 20తో గుణించాలి, అంటే లవాన్ని కూడా 20తో గుణించాలి. 20 × x అంటే 20x/60. 4 60 అవ్వాలంటే 15తో గుణించాలి, కాబట్టి లవాన్ని కూడా 15తో గుణించండి. 15x/60. 5 60 అవ్వాలంటే 12తో గుణించాలి, లవాన్ని కూడా 12తో గుణించాలి. సో 12x/60. చూసారా, ఇవన్నీ కూడా మనకి 60లోకి వస్తాయి. హారాలు ఒకే విధంగా ఉంటే సజాతి భిన్నాలు. సో సజాతి భిన్నాల్లో ఏది పెద్దదండి? లవంలో ఏది పెద్ద ఉంటుంది? సజాతి భిన్నంలో ఏది పెద్ద అవుతుంది? హారాలన్నీ సమానం కాబట్టి లవంలో ఏది పెద్ద ఉంటే అది పెద్ద అవుతుంది. సో ఇక్కడ లవంలో ఏది పెద్దది? ఎక్స్ని 60తో గుణిస్తే ఎక్కువ వస్తుందా, 30తో గుణిస్తే ఎక్కువ వస్తుందా, 20తో గుణిస్తే ఎక్కువ వస్తుందా, 15తో గుణిస్తే ఎక్కువ వస్తుందా, 12తో గుణిస్తే ఎక్కువ వస్తుందా? 60తో గుణిస్తే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది పెద్దది అవుతుంది. దాని తర్వాత 30 కాబట్టి ఇది చిన్నది అవుతుంది. తర్వాత 20 కాబట్టి, తర్వాత 15 కాబట్టి, తర్వాత 12. అంటే వరుస క్రమంలో వచ్చాయి. వీటిలో చిన్నది ఏది అవుతుందండి? 12x/60. తప్పలేదు, ఇలాగైనా తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఆరోహణ క్రమంలో రాసుకోమని అవసరం లేదు, అవరోహణ క్రమంలో కూడా రాసుకోవచ్చు మనం. అందుకే ముందే చెప్పాను నేను, ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయమని చెప్పాను. ఓకే, సో ఆరోహణ క్రమంలో రాసిన అవరోహణ క్రమంలో రాసిన మనకి మధ్యలో ఏది వస్తుందండి? 20x/60 వస్తుంది. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? 8 ఇచ్చాడు. ఓకే, సో 21లో 23. 3 × 8 అంటే 24. ఇలా అయినా చేయొచ్చు. ఓకే, దీని జోలికి పోకండి, ఈ రెండింటిలో ఏదో చూసుకోండి. ఓకే, సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈవినింగ్ క్లాస్లో చూద్దాం. మనకి మధ్యగతకు సంబంధించి ఓజీ వక్ర ఒకటి ఉంటుందండి. యాక్చువల్లీ మనకి ఆరోహణ సంచిత పౌనఃపున్యం ఏ విధంగా కట్టమని చెప్పాను నేను. మనకి ఇచ్చిన పౌనఃపున్యం ఎఫ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ ఎఫ్ వాల్యూస్ మనం పైనుంచి కింద కలుపు, అది ఆరోహణ సంచిత పౌనఃపున్యం. అదే విలువల్ని కింద నుంచి కలుపుకుంటూ పైకి వెళ్ళామనుకోండి, అది అవరోహణ సంచిత పౌనఃపున్యం. ఓకే, సో ఇది ఎక్స్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ. ఈ ఎక్స్ వాల్యూస్ అలాగే ఈ ఆరోహణ సంచిత పౌనఃపున్యం, ఈ రెండు వాల్యూస్ బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఒక గ్రాఫ్ గీసామనుకోండి. ఒక గ్రాఫ్ ఆరోహణ సంచిత పౌనఃపున్యానికి గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ ఏ విధంగా వస్తుందంటే ఇలా వస్తుంది. అవరోహణ సంచిత పౌనఃపున్యాన్ని మనం గ్రాఫ్ గీసినట్లయితే అది ఇలా వస్తుంది. ఆ రెండు ఎక్కడైతే ఖండించుకున్నాయో ఆ పాయింట్ నుంచి మనము కిందకి ఇలా మనం లైన్ పెట్టుకున్నట్లయితే ఎక్స్ అక్షరం మీద ఒక బిందువు చూపిస్తుందండి, ఒక విలువ. ఈ విలువ మనం ఏమవుతుందంటే మధ్యగతం అనేది అవుతుంది. ఏమవుతుంది? మధ్యగతం అనేది అవుతుంది. ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ ఆరోహణ సంచిత పౌనఃపున్యం అవరోహణ సంచిత పౌనఃపున్యం ఆధారంగా రేఖాచిత్రాలు ఏమైనా అడగడు, అంటే మనం రేఖాచిత్రం చెప్పుకోవద్దులేండి. అయితే ఇక్కడ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎక్స్ అక్షం మీద మనం ఏం తీసుకోవాలి, వై అక్షం మీద ఏం తీసుకోవాలి? వై అక్షం మీద మనము పౌనఃపున్యాలు తీసుకోవాలండి. ఏంటి? పౌనఃపున్యాలు. ఎక్స్ అక్షం మీద ఏం తీసుకోవాలంటే మనకి స్టార్టింగ్ లో చూస్తారు ఈ వాల్యూస్ ఏవి? ఈ పౌనఃపున్య వాల్యూస్ ఇవి. ఇక్కడ ఏ పౌనఃపున్యం అంటే ఇది ఆరోహణ అలాగే అవరోహణ సంచిత పౌనఃపున్యాలు. ఎక్స్ అక్షం మీద ఏం తీసుకోవాలంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ ఉంటే చూస్తారో ఏ వాల్యూస్ ఇస్తాడో ఆ వాల్యూస్ తీసుకోవాలి.
ఓకే, సో దీని ఆధారంగా మనం గీసే రేఖను ఏమంటామంటే ఆరోహణ నుంచి పౌనపుణ్య వక్రరేఖ, అలాగే అవరోహణ నుంచి పౌనపుణ్య వక్రరేఖ. కింద నుంచి పైకి వెళ్ళేది ఆరోహణ నుంచి పౌనపుణ్య వక్రరేఖ, పై నుంచి కిందకి వచ్చేది అవరోహణ నుంచి పౌనపుణ్య వక్రరేఖ. ఆ రెండు ఒకే పటంలో చూపిస్తే మనం దాన్ని ఏమంటామంటే ఓజు వక్రరేఖ లేదా ఓజు చిత్రపటం అంటాం. ఆ ఓజు చిత్రపటం ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ రెండు ఖండించుకున్న బిందువుని మనం స్ట్రైట్ గా ఎక్స్ఎక్స్ మీద గీసినట్లయితే ఎక్స్ఎక్స్ మీద ఏ విలువతో చూపిస్తుందో దాన్నే మనం ఏమంటాం అంటే మధ్యగతం అంటాం. ఎక్స్ఎక్స్ మీద మనం ఏం తీసుకోవాలంటే మనకి ఇచ్చిన రాసులు ఉంటే చూసారా, ఆ రాసులు తీసుకోవాలండి. ఆ రాసుల పౌనపుణ్యాలను మనం తీసుకున్నట్లయితే ఈ పౌనపుణ్యాల యొక్క పైనుంచి కింద కలుపుకుంటూ వచ్చే విలువను మనం ఏమంటామంటే ఆరోహణ నుంచి పౌనపుణ్యాలు అంటాం. అవి కానీ లేదా కింద నుంచి పైకి ఉంటూ వెళ్తే వాటిని ఏమంటామంటే అవరోహణ నుంచి పౌనపుణ్యాలు అంటాం. అవి కానీ అవి మనం ఎక్కడ తీసుకోవాలంటే వైఎక్స్ మీద తీసుకోవాలి. ఓకే, ఆ రెండు ఖండించుకున్న బిందువు ఆధారంగా మనం నిర్ణయించేదంటే మధ్యగతము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓజీ వక్రరేఖ ఆధారంగా మనం ఏ కేంద్రీయ స్థాన విలువను మనం నిర్ణయించవచ్చు అంటే మధ్యగతం మాత్రం నిర్ణయించవచ్చు. అంక మధ్యము కాదు, బాహుళకం కాదు, కేవలం మధ్యగతం మాత్రం. ఏంటంటే ఓజీ వక్రరేఖ, ఓజీ అంటే ఈ రెండు లైన్స్ ద్వారా మనం ఏం నిర్ణయించవచ్చు, ఏ కేంద్రీయ స్థాన విలువను నిర్ణయించవచ్చు అంటే మధ్యగతం నిర్ణయించవచ్చు. ఓకే, సో ఇక్కడ క్లాస్ ఆపుదాం. ఈవినింగ్ క్లాస్ లో ఒకసారి మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే.